మరో బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పొత్తుల విషయంలో బీజేపీ పెద్దలతో చర్చించనున్నారు. ఇవాళ రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇప్పటికే జనసేనతో టీడీపీ పొత్తులో ఉంది. బీజేపీని కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా అర్థమవుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో మళ్లీ మోడీ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు దారి దొరుకుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలిసిందే. పొత్తులో కలిసేందుకు బీజేపీ అంగీకరిస్తే 2014 కోంబో మళ్లీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే 2014లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేవలం మద్దతు మాత్రమే ఇచ్చారు. ఈసారి మాత్రం పూర్తిగా పార్టీ బలోపేతానికి చేసుకుని టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పొత్తుల విషయంలో బీజేపీ పెద్దలతో చర్చించనున్నారు. ఇవాళ రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇప్పటికే జనసేనతో టీడీపీ పొత్తులో ఉంది. బీజేపీని కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా అర్థమవుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో మళ్లీ మోడీ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు దారి దొరుకుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలిసిందే. పొత్తులో కలిసేందుకు బీజేపీ అంగీకరిస్తే 2014 కొంబో మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. అయితే 2014లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేవలం మద్దతు మాత్రమే ఇచ్చారు. ఈసారి మాత్రం పూర్తిగా పార్టీ బలోపేతాన్ని చేసుకుని టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నారు. అది టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. పొత్తుల విషయంలో బీజేపీ పెద్దలతో చర్చించడానికి ఈ టూర్ అన్నట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, బీజేపీతో పొత్తుకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ చంద్రబాబు ఢిల్లీ బయలుదేరినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. రాత్రికి అమిత్ షాతో భేటీ ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి అసలు ఈ టూర్ కి సంబంధించి. సో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరి కొద్దిసేపట్లోనే ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఆయన విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. సో రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఏపీలో ఎన్నికల పొత్తుల గురించి చంద్రబాబు నాయుడు బీజేపీ నేతల్లో చర్చించనున్నారు. ఇప్పటికే పొత్తుల్లో భాగంగా జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిశాయి. సో జనసేన తమతో ఉందని చెబుతున్న బీజేపీ నేతలు సో 3 పార్టీలు కలిసి పోటీ చేసేలా ప్రతిపాదనలు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పెద్దలతో పెట్టే అవకాశం ఉంది. ఇంతకాలం ఎటు తీర్చకుండా మౌనంగా ఉన్న బీజేపీ నేతలు సో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఏదో ఒక డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. సో మొత్తానికైతే పొత్తుల వ్యవహారంపై ఈ రోజు కీలక నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది. అంతా కుదిరితే ఈ రోజు పొత్తుల అంశంపై ఒక క్లారిటీ వస్తే మాత్రము సీట్ల సర్దుబాటు అంశంపై కూడా ఈ నిర్ణయం చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా అమిత్ షా, జేపీ నడ్డానే ముఖ్య నేతలు కాబట్టి వీళ్ళిద్దరిని కలిసే అవకాశం ఉంది. వీళ్ళిద్దరిని కలిపి చంద్రబాబు నాయుడు మీటింగ్ కూడా వీళ్ళిద్దరిని కలిసి ఒకేసారి మీటింగ్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో 2014 సమయంలో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. అప్పట్లో తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగంగా అక్కడ అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత 2019లో విడివిడిగా పోటీ చేయడం వల్ల వైసీపీ అధికారంలోకి వచ్చింది. సో కాబట్టి ఈసారి 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. వైసీపీని అధికారంలో నుంచి దించే అవకాశాలు ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. సో కాబట్టి ఈ నేపథ్యంలోనే టీడీపీ చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు. సో చాలా రోజుల నుంచి వార్తలు అయితే వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వస్తారు, బీజేపీ పెద్దలతో కలుస్తారు, మంతనాలు జరిపి పొత్తుల వ్యవహారంపై ఒక కొలిక్కి తీసుకొస్తారనే వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఈ రోజు ఢిల్లీకి రాబోతున్నారు కాబట్టి సో ఖచ్చితంగా సాయంత్రం ఈ జరగబోయే సమావేశంలో ఖచ్చితంగా పొత్తుల అంశంపైనే ప్రధానంగా చర్చ ఉంటుంది. సో ఒకవేళ పొత్తులు కుదిరితే మాత్రము అటు రాష్ట్రానికి సంబంధించిన నాయకులు కూడా ఢిల్లీకి పిలిచే అవకాశం ఉంది. బీజేపీ నాయకులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అవకాశం ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. సో
ప్రధానంగా ఈ పొత్తు Right. ఒకవేళ కన్ఫర్మ్ తెలిస్తే మాత్రము మళ్ళా అంతా స్టేట్ లీడర్లు జనసేన పార్టీ అంతా కలిసి మరోసారి మీటింగ్ నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.